వాళ్ళ లాగ్ ఏంటో చూసేయండి. తన లంచ్కి వే చేశానమాట. సో అంతకంటే ముందు ఇంకొక విషయం నేర్చుకున్నామంటే మగాళ్ళకి కొంచెం బెస్టే అని చెప్తా. ఎందుకంటే ఇబ్బంది పడ్డప్పుడు స్కూటీ మనకి డ్రైవింగ్ వచ్చిందంటే చాలా బాగా ఉపయోగపడుతుందని, అది మా ఆయన అయితే బాగా ఉపయోగించుకుంటాడు. ఎప్పుడైనా సరే డ్యూటీకి వెళ్ళాలి అనుకుంటే ఆఫీస్ దగ్గర నేను వదిలిపెట్టి మళ్ళీ పిల్లల కోసం అని చెప్పేసి స్కూటీ కావాలి కదా, ఎందుకంటే పిల్లల్ని మళ్ళీ స్కూల్ దగ్గర నుంచి తీసుకొని రావాలని చెప్పేసి మా ఆయన్ని నేను డ్యూటీ దగ్గరికి వెళ్ళేసి అంటే వదిలిపెట్టేసి వచ్చాను అనమాట. అలాగే వచ్చి మళ్ళీ పిల్లల్ని తీసుకొని రావడానికి మధ్యాహ్నం అయితే స్కూల్ దగ్గరికి వచ్చాను అనమాట. ఆర్మీ స్కూల్ కదా, మాకైతే ఇప్పుడు మే నెల లాస్ట్ వరకు అయితే స్కూళ్ళు ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఇంకా ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి, ఫస్ట్ యూనిట్ అనమాట. ఇంకైతే స్కూల్ దగ్గరికి అయితే పిల్లలు రిసీవ్ చేసుకోవడానికి వచ్చాను అనమాట. చాలాసార్లు మా ఆయన నన్ను అంటే స్కూటీ వచ్చు కాబట్టి డ్యూటీ దగ్గర వదిలిపెట్టమంటాడు స్కూటీ నాకు కావాలనుకున్నప్పుడల్లా. సో అది కూడా బెస్టే కదా, వాళ్ళని వదిలిపెట్టేసి మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ నేను తీసుకొని రావాలన్నమాట మా ఆయన్ని. కానీ అలా తీసుకురావడం అనేది చాలా బాగుంటుంది, అది కూడా డ్యూటీ డ్రెస్లో. ఇంకోటి మెయిన్ ఏంటంటే ఆర్మీ డ్రెస్లో మాత్రం ఎప్పుడు అసలు వీడియో తీసినా కూడా మా ఆయన ఒప్పుకోడు అనమాట, అలా తీయకూడదు అని చెప్పేసి. అందుకే నేను ఎక్కువ తీయను అనమాట. స్కూల్ దగ్గరికి వెళ్ళి మా ఆయన్ని ఉదయం వదిలిపెట్టి మళ్ళీ పిల్లల్ని ఎండకి వెళ్ళి తీసుకొని వచ్చేసి ఇవాళ డ్యూటీ అయితే నాకు వచ్చేసింది అనమాట. పిల్లల డ్యూటీ రోజు మా ఆయన తీసుకొస్తాడు కాబట్టి. సో ఇంటికి రాగానే మా ఆయన ఈరోజు కొంచెం లేట్గా వస్తాడని చెప్పేసి మధ్యాహ్నం లంచ్ అయితే ఏం లేదు. అలా అని చెప్పేసి పిల్లలు తినడానికి ఏముంటుందా అని చెప్పేసి నేనైతే ఎండలకి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఖచ్చితంగా రోజు పెరుగన్నం ఉంటుంది కదా, సో పెరుగన్నము అలాగే మామిడికాయలు అనమాట. పచ్చి మామిడికాయలు ఉప్పు కారం చల్లుకొని ఇలా తింటే పిల్లలకి, అది కాక ఫస్ట్ టైం ఈ సమ్మర్లో మామిడికాయలు వచ్చిన తర్వాత ఈరోజే ఫస్ట్ తీసుకొచ్చాను అనమాట. అంటే ఇంకా స్టార్ట్ చేయలేదు తీసుకురావడము. అలా పచ్చి మామిడికాయలు అన్నీ కట్ చేసి ఉప్పు కారం చల్లేసి, ఇంకా పెద్ద పాప రాలేదన్నమాట కాలేజీ నుంచి, మిగతావి అయితే మా వరకు మాత్రమే వీళ్ళిద్దరికి నేను పెరుగన్నం చేసేసి ఇలా మామిడికాయ ముక్కలు ఇస్తున్నాను అనమాట. నిజంగా ఎండల కాలము ఆయిల్ ఫుడ్ ఇలాంటివన్నీ తినే కంటే కూడా మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టి పెరుగన్నం ఇలా చేస్తే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.